భైరవుడి పాదాలపై పడ్డాడు. అంత దయాళువైన విష్ణుమూర్తి దీనుడైన బ్రహ్మను రక్షించాలనే ఉద్దేశంతో మహాదేవుడైన శివుని పాదాలపై పడి కన్నీటి అభిషేకించి కృతాంజలి అయి పిల్లవాడు తన తండ్రిని ప్రార్థించినట్లుగా ఇలా దీనంగా ప్రార్థించాడు. శంకర, ఈ బ్రహ్మకు పంచముఖమును ఈశ్వరచక్రంగా ఉద్దేశపూర్వకంగా నివేదించినావు కదా, అందువల్ల ఆదిజుడైన ఆ బ్రహ్మను క్షమించు. ఇతడు నీ అనుగ్రహపాత్రుడు, ఇతనిపై కరుణ చూపుము, ఇతనిపై ప్రసన్నత కూడా చూపుము. ఈ విధంగా అర్జునుడి చేత ప్రార్థించబడిన ఈశ్వరుడు దేవత గణాలందరూ సంప్రాప్తి చెందేటట్లుగా భైరవుడిని వెనక్కి పిలిచి బ్రహ్మగారిని దండనం నుండి రక్షించాడు. రక్షించి ఇలా మందలించాడు, ఓ బ్రహ్మ, నువ్వు ఈశ్వరత్వాన్ని పొందగోరి అసత్యాన్ని పలికి మోసానికి పాల్పడ్డావు. సత్యవ్రతాన్ని విడిచిన నీకు ఈ లోకంలో క్షేత్రము, దేవాలయము, ఉత్సవము, పూజాదులు ఉండవు అని పలికినాడు. అలా పలికి శివుడు కూడా సాక్ష్యం చెప్పిన మొగలపు వైపు చూసి, ఓసి దుష్టకేతకమా, నువ్వు కూడా సాక్ష్యం చెప్పి మోసం చేశావు. ఇకపై నీకు పూజాదులు ఎందు స్థానం లేకుండాగాక అని శపించగా దేవతలు ఆ పుష్పాన్ని శివుడి సన్నిధి నుండి దూరంగా తీసివేశారు. శివుడు శాపానికి ముఖం వేచుకున్న కేతకి ఆ పుష్పం, ఓ నాథ, నీకు నమస్కారం. నీ ఆజ్ఞచే నా జన్మ నిష్ఫలమైనది. తండ్రి, నా పాపాన్ని క్షమించి నా జన్మను సఫలం చేయండి. తెలిసి గాని తెలియక గాని చేసిన పాపం ఈ నామస్మరణ చేత నేను నశిస్తుంది అంటారు కదా, అట్టి నిన్ను నేను దర్శించాను. ఇక నాకు అందుతో దోషం ఎక్కడిది అని సభామధ్యమందు స్తుతించగా శివుడు ఇలా అన్నాడు, ఓ కేతకి, ఈశ్వరుడైన నేను పలికినది విధివాక్యం కావున నిన్ను నేను ధరించను. అంతేకాదు, నువ్వు చేసిన తప్పుకు శిక్షగా నువ్వు ఎప్పుడు ముడుచుకునే ఉంటావు. ఇతర పుష్పముల వలె నీకు వికసించడం ఉండదు. కానీ నీకొక్క వరమిస్తున్నాను, నా భక్తులు నిన్ను ప్రీతితో ధరిస్తారు. నిన్ను మించిన ఆరోగ్యప్రదమైన పుష్పం భూలోకంలో మరేదీ ఉండదు. ఛత్ర రూపంలో నువ్వు నాపై ఎన్నడూ ఉంటావు. అలా చెప్పి మహాదేవుడైన ఈశ్వరుడు ఈ విధంగా బ్రహ్మ విష్ణువును అనుగ్రహించి కేతకీ పుష్పానికి అనగా మొగల పువ్వుకు ఉన్నత స్థానమిచ్చి సర్వదేవతా సమూహం స్తుతింపగా సర్వోత్కృష్టుడై విరాజిల్లుతూ ఉన్నాడు పరమేశ్వరుడు. ఇంతటితో బ్రహ్మ విష్ణుల వివాదం అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో శబ్ద బ్రహ్మ అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. హరి ఓం దత్సతు.